క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మలను పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మలను ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం మనం యోధా పత్రికపై ధ్యానాలు, యోధా పత్రికలో నుండి అనేకమైనటువంటి వర్తమానాలు తీసుకుంటున్నాం. ఈరోజు 19వ వర్తమానం, దేవుని చేత ప్రియులు అని పిలువబడుట. ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధము చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈరోజు యోధా పత్రికలో నుండి 19వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయము చేయండి. ప్రియులని పిలువబడుట, ఈ అంశమును గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రండి, మనము దేవుని వాక్యము లోపలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరంలో మనం 4 నెలలు విజయవంతంగా పూర్తి చేసుకొని మరొక నెలలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, 2021వ సంవత్సరం నుండి యోధా పత్రిక ధ్యానాలు మనం ప్రారంభించడం జరిగింది. ఈ యోధా పత్రికలో ఉన్నటువంటి 25 వచనాలు, ఒక్కొక్క వచనాన్ని వరుసగా క్రమంగా వాక్యానుసారంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 18 వర్తమానాలు మీకు అందించబడ్డాయి. ఈరోజు 19వ వర్తమానం మనం తీసుకోబోతున్నాం. యోధా పత్రికలో 3వ వచనాన్ని కొనసాగిస్తున్నాము. గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఈ వర్తమానాలు వస్తున్నాయి. తప్పక మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాం. అంతేకాదు, క్రీస్తు రాకడ ధ్వనిలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా ఈ వర్తమానాలు మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, యోధా పత్రిక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలలో ఒక ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం గుర్తించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు మొత్తం పరిశుద్ధాత్మ చేత వ్రాయబడ్డాయి అన్న సంగతి మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయటానికి 40 మంది భక్తులను ఉపయోగించుకొని 66 పుస్తకాలుగా వ్రాయించటం జరిగింది. అందులో యోధా పత్రిక ఒకటి.
ఈ పత్రికలో ఒక అధ్యాయము 25 వచనాలు ఉన్నను ఈ పత్రిక ఎంతో అద్భుతమైనటువంటి పత్రికగా మనం గుర్తించాలి. అంచె దినాల్లో మనం ఏ విధంగా మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలమో, ఏ విధంగా ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మనం ఉండగలమో, మనం సిద్ధపడుతూ ఇతరులను ఎలా సిద్ధపరచగలమో ఈ పత్రిక చక్కగా మనకు తెలియపరుస్తుంది. అలాగే ఈ పత్రిక ద్వారా మనము దుర్బోధను గుర్తించి దుర్బోధకు దూరంగా ఉండటానికి, దుర్బోధతో మనం పోరాడటానికి ఈ పత్రిక మనకు సహాయపడుతుంది. అంతేకాదు ఈ పత్రికలో ముఖ్యంగా భక్తిహీనుల గురించి చెప్పబడింది. భక్తిహీనులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో అద్దంలో చూసినట్లుగా ఈ పత్రికలో మనం చూడవచ్చు. కాబట్టి భక్తిహీనుల గురించి, వారి లక్షణాలను గురించి మనం తెలుసుకొని మనం భక్తిహీనులుగా ఉండకూడదు అనేది ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం గుర్తించాలి. ఓకే, యూదా పత్రికని మనం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు, అలాగే కుటుంబంగా తీసుకోవచ్చు, స్థానిక సంఘంగా తీసుకోవచ్చు, సార్వత్రిక సంఘంగా కూడా తీసుకోవచ్చు. అర్థం చేసుకోండి, ఈ పత్రికను మనం వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు యూదా మన కోసం వ్రాయించినట్లుగా దీన్ని వ్యక్తిగత పత్రికగా మనం తీసుకోవచ్చు. అలాగే దీన్ని కుటుంబ పత్రికగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దీన్ని కుటుంబ పత్రికగా తీసుకోవచ్చు. లేదా ఒక చిన్నది, పెద్దది, ఒక స్థానిక సంఘానికి ఈ పత్రిక వ్రాయబడినట్లుగా భావించి చక్కగా సంఘంలో బైబిల్ స్టడీ చేయొచ్చు. ఈ పత్రికను సార్వత్రిక సంఘంగా గుర్తించాలి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సార్వత్రిక సంఘం మొత్తానికి ఈ పత్రిక వర్తిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పత్రిక యొక్క రచయిత యూదా, యేసుక్రీస్తు సహోదరుడు అని మనకు అర్థమవుతుంది. యూదా అంటే స్తుతి, ఆరాధన అని అర్థం. యూదా చక్కగా మరి యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాడు, చక్కగా తన పత్రిక ద్వారా సాక్ష్యమిస్తున్నాడు, తన పత్రిక ద్వారా సార్వత్రిక సంఘానికి మంచి సందేశాన్ని అందిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో సార్వత్రిక పత్రికలు 7 ఉన్నాయి. యాకోబు పత్రిక నుండి యోధా పత్రిక వరకు వీటిని సార్వత్రిక పత్రికలు అని పిలుస్తారు. అందులో యోధా పత్రికను కూడా మనం సార్వత్రిక పత్రికగా గుర్తించవచ్చు. మరి క్రీస్తు శకం 80వ సంవత్సరంలో ఈ పత్రిక వ్రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ యోధా పత్రిక చదువుతుంటే ఎలా అనిపిస్తుందంటే మనకి ఈ పత్రికకు పేతురు రాసినటువంటి 2వ పత్రికకు దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ పత్రిక మనం చదువుతూ ఉంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక మనకు గుర్తొస్తుంది. ముఖ్యంగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయమును యోధా పత్రికను మనం పోల్చి చూడవచ్చు. అలాగే ఈ యోధా పత్రిక చదువుతూ ఉంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క చరిత్ర, న్యాయాధిపతుల గ్రంథం మనకు గుర్తొస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆ న్యాయాధిపతులు ఎలా భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారో ఈ యోధా పత్రిక చదువుతుంటే మనకు ఆ విషయాలు గుర్తొస్తాయి. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు, అప్పట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు, భక్తిహీనత అంతా ఈ గ్రంథం మనకి చూపిస్తుంది. కాబట్టి ఈ యోధా పత్రికకు న్యాయాధిపతుల గ్రంథానికి మనం పోల్చి చూడవచ్చు. ముఖ్యంగా యోధా పత్రికని మనము ప్రకటన గ్రంథం యొక్క కొనసాగింపు అని మనం చెప్పుకోవచ్చు. ప్రకటన గ్రంథంలోనికి ప్రవేశించే ముందు యోధా పత్రికను చదువుకొని మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళొచ్చు. అలాగే ప్రకటన గ్రంథం చదువుకున్న తర్వాత అంచె దినాల్లో మనం ఎలా నివసించాలో, జీవించాలో, ఎలాగా మనం భక్తి కలిగిన వారిగా ఉండాలో, ఏ విధంగా భక్తిహీనులకు దూరంగా ఉండాలో, ఏ విధంగా మనం మంచి బోధను, హితబోధను గుర్తించాలో, ఏ విధంగా దుర్బోధకు దూరంగా ఉండి దుర్బోధతో మనం ఆత్మీయంగా పోరాడాలో ఈ పత్రిక మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇది చిన్న పత్రిక అయినప్పటికీ ఒకే అధ్యాయం 25 వచనాలు కలిగి ఉన్నప్పటికీ ఈ పత్రికలో ముత్యాల్లాంటి మాటలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మాటను కూడా చక్కగా మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందువల్ల ఈ యోధా పత్రిక ధ్యానాలు, యోధా పత్రిక ద్వారా మీకు అందించబడుతున్నటువంటి ప్రతి వర్తమానాన్ని చక్కగా మీరు విని
అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యపు ఆశీర్వాదాలు పొందుకోవాలనేది మా ఉద్దేశం. అంతేకాదు యూదా పత్రికకు సంబంధించినటువంటి వర్తమానాలను ఈ విధంగా మరి టీవీ ద్వారా మీకు అందిస్తున్నాం. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో పెడుతున్నాం. ప్రభుచితమైతే యూదా పత్రికను గూర్చి ఒక చిన్న గ్రంథాన్ని కూడా తయారు చేసి ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. మొత్తానికి యూదా పత్రిక ద్వారా సార్వత్రిక సంఘాన్ని మరొకసారి ప్రభావితం చేయాలి అనేది మా ఉద్దేశం. అంచె దినాల్లో యూదా పత్రికలో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకొని మనం అందరం ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మనం సిద్ధపడుతూ మనం ఇతరులను కూడా సిద్ధపరచాలి. మనం సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. ఆ విధంగా అంచె దినాల్లో మనం ఆత్మీయంగా జీవించడానికి, భక్తి కలిగిన వారిగా ఉండటానికి, ఆత్మీయ పోరాటంలో గెలవటానికి ఈ పత్రిక ఎంతో సహాయపడుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఈరోజు మనం ఈ యూదా పత్రికలో మనం చూసినట్లయితే 3వ వచనం నుండి కొనసాగిస్తున్నాం. గమనించండి. ప్రియులు అని పిలువబడుట. ఓకే, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి? ప్రియులు అని పిలువబడుట. దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి? రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని సంఘంలో సభ్యులుగా చేర్చబడి విశ్వాసులుగానో, సేవకులుగానో, నాయకులుగానో పిలువబడుతున్నటువంటి మనము ఎలా ఉండాలంటే ప్రియులు అని పిలువబడేటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రియులకు తగినట్లుగా మనం జీవించగలిగి ఉండాలి. దేవుడు మనలను ప్రియులు అని పిలవగలిగి ఉండాలి. అలాగే పరిశుద్ధులు కూడా మనలను ప్రియులు అని పిలవగలిగేటట్లుగా ఉండాలి. అంటే ప్రియులు అని ఇతరులను మనం పిలవగలగాలి, ప్రియులు అని ఇతరులు కూడా మనలను పిలవగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, యూదా పత్రిక 1:3 చూద్దాం. ఇక్కడ యూదా భక్తుడు సార్వత్రిక సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రియులారా అని పిలుస్తున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడునై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని చెప్తున్నాడు. ఇక్కడ యూదా తన పత్రికలో మరి సార్వత్రిక సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఈ పత్రికలో 3, 17, 20 వచనాల్లో ఆ పదాన్ని మనం చూడవచ్చు. కాబట్టి యూదా మరి దేవుని పిల్లలైనటువంటి వారిని ప్రియులారా అని పిలుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ప్రియులు అంటే అర్థం ఏంటి? ప్రేమించబడేవారు, ప్రేమించేవారు. ప్రియులు ఒక వ్యక్తికి 2 చేతులు ఉన్నట్లుగా ప్రియులు అంటే ఎవరు? ప్రేమించేవారు, ప్రేమించబడేవారు. అవునా? ప్రియులు అంటే మనం ప్రేమించగలిగి ఉండాలి, ఇతరుల చేత ప్రేమించబడాలి. ఓకే, మనం దేవుణ్ణి ప్రేమించగలగాలి, దేవుని చేత ప్రేమించబడాలి. మనం పరిశుద్ధులను ప్రేమించాలి, పరిశుద్ధుల చేత ప్రేమించబడాలి. అప్పుడేమవుతాం? ప్రియులు అవుతాం. కాబట్టి ఈ ప్రియులు అనేటువంటి విషయాన్ని కొంతసేపు మీకు కొన్ని వివరాలు మీకు అందిస్తాం, చక్కగా నోట్ చేసుకోండి. మరి ఒక వ్యక్తిని, పురుషుణ్ణి మనం ప్రియుడు అని పిలుస్తాం. అదే ఒక వ్యక్తి స్త్రీ అయితే ప్రియురాలు అని పిలుస్తాం. అవునా? పురుషుడినైతే ప్రియుడు అంటాం, స్త్రీనైతే ప్రియురాలు అని పిలుస్తాం. లేక కొంతమంది పురుషుల్ని, కొంతమంది స్త్రీల్ని, లేక పురుషుల్ని స్త్రీల్ని కలిపి పిలిచేటప్పుడు ప్రియులు అని పిలుస్తాం. ప్రియులు అన్నప్పుడు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. దేవుని సార్వత్రిక సంఘానికి ఉన్నటువంటి మరొక ముద్దు పేరు ప్రియులు. దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుని సార్వత్రిక సంఘమైనటువంటి మనము దేవుని దృష్టిలో ప్రియులము అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విషయాలు చూద్దాం. కొన్ని రిఫరెన్స్లు మీకు త్వరగా చెప్తాను, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఒక వ్యక్తిగా భావించి వారికి వాగ్దానం ఇస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. నీవు నాకు ప్రియుడువైతివి గనుక గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు బదులుగా మనుషులను అప్పగించుచున్నాను. చూసారా? ఇక్కడ దేవుడు నీవు నాకు ప్రియుడువైతివి గనుక గనుడవైతివి అని పిలుస్తున్నాడు. నీవు అంటే ఇక్కడ ఎవరు? ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని ఒక వ్యక్తిగా దేవుడు సంబోధిస్తున్నాడు.
పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని దేవుడు ఒక వ్యక్తిగా గుర్తిస్తాడు. క్రొత్త నిబంధనలో సార్వత్రిక సంఘం మొత్తాన్ని దేవుడు ఒక వ్యక్తిగా గుర్తిస్తాడు. కాబట్టి నీవు నాకు ప్రియుడివైతివి గనుక గనుడివైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రియులారా, ప్రియుడు అని పిలుస్తాడో అప్పుడు దేవుని దృష్టిలో మనం గనులమవుతాము, దేవుని చేత మనం ప్రేమించబడతాము అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక మనం మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మీరు చూడండి, ఎఫెసీ పత్రికలో 5:1, ఎఫెసీ పత్రిక 5:1, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చూసారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరము దేవుని దృష్టిలో ప్రియులమై ఉన్నాం కనుక ఇప్పుడు ప్రియులైనటువంటి మనం ఎలా నడుచుకోవాలి? దేవునిని పోలి నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి అని దాని అర్థం. ఎవరైతే ఎప్పుడైతే యేసుక్రీస్తును పోలి నడుచుకుంటారో వారు ప్రియులు అని పిలువబడటానికి అర్హులవుతారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోండి. ఓకే, యోహాను మరి 3వ పత్రికలో గాయని గురించి ఏమని పిలుస్తున్నాడు? ప్రియుడా అని పిలుస్తున్నాడు. యోహాను శిష్యుడైనటువంటి గాయని ప్రియుడా అని పిలుస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లవలనని, సౌఖ్యముగా ఉండవలనని నీకు వ్రాస్తున్నాను అని యోహాను 3వ పత్రిక 2లో చెప్తున్నాడు. అలాగే పౌలు గారు చూడండి, రోమాపత్రిక 16:12లో పెర్సిస్ని ప్రియురాలు అని పిలుస్తున్నాడు. ప్రియురాలకు పెర్సిస్కి వందనములు అని చెప్పుచున్నాడు. చూసారా, అక్కడ యోహాను గాయని ప్రియుడా అని పిలుస్తున్నాడు. పౌలు గారు మరి ఒక పరిచారికురాలైనటువంటి పెర్సిస్ని ప్రియురాలు అని పిలుస్తున్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో దేవుని పిల్లలుగా ప్రియులు అనే పదముతో పిలువబడేటువంటి స్థితిలో మనం కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఓకే, ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథంలో 9:23, 10:11, 10:19 నోట్ చేయండి. దానియేలు గ్రంథము 9:23, 10:11, 10:19 ఈ 3 చోట్ల దేవదూత వచ్చి దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. ఎస్, దేవుడు దానియేలుని బహుప్రియుడు అని పిలుస్తున్నాడు. బహుప్రియుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత ప్రేమించబడినవాడు, దేవుని యొక్క ప్రేమకు పాత్రుడైన వాడు, బద్ధుడైనటువంటి వాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఈ లోకములో దేవుని పిల్లలం, మనము సార్వత్రిక సంఘ సభ్యులం. మన విశ్వాసులమో, సేవకులమో, నాయకులమో, లేక సంఘ పెద్దలమో, సంఘ పరిచారకులమో ఎవరైనా కావచ్చు. స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, కొత్తోళ్ళు, పాతోళ్ళు ఎవరైనా కావచ్చు. మనం రక్షణ పొందిన తర్వాత మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం కనుక మనకు వచ్చినటువంటి ఒక గొప్ప పేరేంటంటే మనము ప్రియులము. అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుని చేత ప్రేమించబడతాం. మనం మనుషుల్ని ప్రేమిస్తాం, మనుషుల చేత ప్రేమించబడతాం. ఇలాంటి స్థితిలో మనం ఉంటే ప్రియులు అని పిలిపించుకోవటానికి మనం అర్హత కలిగి ఉంటాం. అంతేగాని ఈ లోకంలో మనం రక్షణ పొందిన తర్వాత విశ్వాసులుగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రియులకు తగినట్లుగా జీవించకపోతే ఏమైపోతాం? భక్తిహీనులమైపోతాం, ఆత్మీయ పోరాటంలో ఓడిపోతాం, దేవునికి దూరమైపోతాం. ఈ విషయాలని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులు అని పిలిపించుకునేటట్లుగా ప్రియులకు ఉండవలసినటువంటి అర్హతలో మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది. సో ప్రియమైన వారలారా, యూద తన పత్రికలో సార్వత్రిక సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రియులారా అని పిలుస్తున్నాడు. అంటే దేవుని చేత ప్రేమించబడుచున్న వారులారా, లేక దేవుణ్ణి ప్రేమించే వారిలారా అని పిలుస్తున్నాడు. కనుక ఒకసారి మీరు ఆలోచించుకోండి, ప్రియులారా అని పిలువబడటానికి మనం యోగ్యులమా? గతంలో ఒక కార్యక్రమంలో ఈ ప్రియులకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు అందించాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు మీకు అందిస్తున్నాం. ఓకే, ఇంకొంచెం మనం లోతుగా వస్తే ఈ ప్రియులు అనేటువంటి పదాన్ని 9 విషయాల్లో మనం ఉపయోగించవచ్చు. బాగా అర్థం చేసుకోండి. నవరత్నాలు, లేకపోతే నవఫలాలు, ఆత్మఫలాలు 9 ఉన్నట్లుగా ఈ ప్రియులు అనేటువంటి పదాన్ని ఆ 9 సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. త్వరగా వాటిని నోట్ చేసుకోండి. 1, దేవుని చేత ప్రేమించబడే వారిని ప్రియులు అని పిలుస్తారు. 1, దేవుని చేత ఎవరెవరైతే ప్రేమించబడుతున్నారో వారిని ప్రియులు అని పిలుస్తారు.
ఆ లెక్కకు వస్తే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. యోహాను మొదటి పత్రిక 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని చెప్పబడింది కదా. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు కదా. అలాంటప్పుడు మనుషులందరూ ప్రియులు అనబడతారా? కాదు. ఇక్కడ దేవుని చేత ప్రేమించబడటం అంటే దేవుడు 2 విధాలైనటువంటి ప్రేమలతో మనుషులు ప్రేమిస్తాడు. మనుషులందరినీ ప్రేమించేటువంటి సహజ ప్రేమ ఒకటి ఉంటుంది. ఆయన దేవుడు గనక, ఆయన సృష్టికర్త గనక మనుషులందరినీ ప్రేమిస్తుంటాడు. అలాగా సహజ ప్రేమతో ప్రేమించబడేవారు ప్రియులెవరో. దేవుడు ఎవరినైతే ప్రత్యేకంగా ప్రేమిస్తాడో అర్థం చేసుకోండి. సహజంగా దేవుడు ప్రేమించటం వేరు. దేవుడు ఎవరినైతే ప్రత్యేకంగా ప్రేమిస్తాడో వారు ప్రియులు అని పిలువబడతారు. అంటే దేవుని చేత ప్రత్యేకంగా బహుగా ప్రేమించబడిన వారు అని అర్థం. కనుక ఇక్కడ 9 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులు అనేటువంటి పదములో 9 సందర్భాలు ఉంటాయి. 1, దేవుని చేత ప్రత్యేకంగా ప్రేమించబడిన వారందరూ ప్రియులవుతారు. 2, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ప్రియులవుతారు. కొంతమంది దేవుని ప్రేమను పొందుకుంటారు కానీ దేవుణ్ణి తిరిగి ప్రేమించరు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండరు, దేవునికి లోబడరు, దేవుని మాట వినరు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండరు. అలాంటి వారు ప్రియులు కాలేరు. కనుక 1, దేవుని చేత మనం ప్రత్యేకంగా ప్రేమించబడి ఉండాలి. 2వది, దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు మనం ప్రియులమవుతాం. ఇక 3వది అర్థం చేసుకోండి, దేవుడు మనము ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి. బోత్ సైడ్స్ లవ్ అంటారు. దేవుడు మనల్ని ప్రేమించాలి, మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఇలాగా 2 వైపుల నుంచి ప్రేమ వస్తున్నప్పుడు, ఆ ప్రేమ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు వారిని ప్రియులు అని పిలుస్తారు. ఆ తర్వాత 4వది మనం చూస్తే పరిశుద్ధుల్ని మనం ప్రేమించేవారిగా ఉండాలి. పరిశుద్ధుల్ని ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో అప్పుడు మనం ప్రియులమవుతాం. 5వది పరిశుద్ధులు మనల్ని ప్రేమించేటట్లుగా ఉండాలి. అంటే పరిశుద్ధుల చేత మనం ప్రేమించబడేటువంటి యోగ్యత కలిగి ఉండాలి. ఓకే. 6వది పరిశుద్ధులైనటువంటి మనము ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా ఉండాలి. పరిశుద్ధులు లేక విశ్వాసులు, సంఘస్థులైనటువంటి మనము ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే అప్పుడు మనల్ని ఏమని పిలుస్తారంటే ప్రియులు అని పిలుస్తారు. ఆ తర్వాత 7వది దేవుని చేత, మనుషుల చేత, ఇరువురి చేత మనం ప్రేమించబడే స్థితి కలిగి ఉండాలి. ఒకవైపు దేవుడు, మరొక వైపు పరిశుద్ధులు, ఇరువురు కలిసి మనల్ని చక్కగా ప్రేమించగలిగితే అప్పుడు మనం ప్రియులమవుతాము. 8వది మనము దేవుడిని ప్రేమించగలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం మనుషులను కూడా ప్రేమించగలిగి ఉండాలి. అప్పుడు మనం ప్రియులమవుతాం. దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో మనుషుల్ని ప్రేమించాలి. కొంతమంది దేవుడిని ప్రేమిస్తారు కానీ మనుషుల్ని ప్రేమించరు. కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు కానీ దేవుడిని ప్రేమించరు. అలా కాదు, దేవుణ్ణి మనుషుల్ని ఇరువురిని ప్రేమించగలిగి ఉండాలి. అప్పుడు మనం ప్రియులమవుతాము. ఓకే. ఆ తర్వాత 9వ పదం మీరు చూస్తే 9వ పదంలో ఇక్కడ సంపూర్ణత ఉన్నది. దేవుని చేత, పరిశుద్ధుల చేత మనం ప్రేమించబడుతూ అదే సమయంలో దేవుణ్ణి, పరిశుద్ధుల్ని మనము కూడా ప్రేమిస్తూ ఉంటే సంపూర్ణ ప్రియులవుతారు. అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రియులు అనే పదానికి సంబంధించి 9 సందర్భాలు మీకు ఉపయోగిస్తున్నాం. ఈ 9వ పదంలో ఉన్న సంపూర్ణత అర్థం చేసుకోండి. ప్రియులైనటువంటి మనము ఆ సంపూర్ణత స్థాయికి రావాలి. అంటే దేవుని చేత, ప్రజల చేత మనం ప్రేమించబడాలి. వారు మనల్ని ప్రేమించే అంతగా మనం ప్రవర్తించగలగాలి. వారు ప్రేమించటానికి యోగ్యులుగా మనం కనపడాలి. వారు ప్రేమించటానికి వారికి మన మీద దయగలగాలి. అటు దేవుడు మనల్ని ప్రేమించగలగాలి, ఇటు ఈ పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు కూడా మనల్ని ప్రేమించగలిగి ఉండాలి. అదే సమయంలో ఆ దేవుణ్ణి, పరిశుద్ధుల్ని మనం కూడా ప్రేమించగలిగి ఉండాలి. ప్రేమకు ఎప్పుడు కూడా స్పందన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అసలు ప్రేమకు ఉండేటువంటి లక్షణాల్లో ఒకటి ఏంటంటే స్పందన. ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగి ఉండాలి, లేక ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమని నేను అర్థం చేసుకోగలిగి ఉండాలి, లేక ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమకు నేను ప్రతిస్పందించగలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రియులమవుతాం. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రియుడు అని పిలిచాడు. నూతన నిబంధనలో దేవుడు సార్వత్రిక సంఘమును ప్రియుడు అని పిలుస్తున్నాడు. ఈరోజు వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ప్రియుడు, ప్రియురాలు అని పిలుస్తున్నాడు. ఈ ప్రేమ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు, ఇది అగాపే ప్రేమ.
ఇక్కడ ప్రియులు అనేటువంటి పదములో లోక సంబంధమైనటువంటి ప్రేమలు ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. ఇది తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, లేక స్నేహితుల ప్రేమ కంటే, లేకపోతే ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఆ చెడ్డ ప్రేమ లోక సంబంధమైన ప్రేమలకు భిన్నమైనది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ప్రేమ అగాపే ప్రేమ, అంటే దైవికమైనటువంటి ప్రేమ. కాబట్టి యూదా పత్రికలో యూదా సార్వత్రిక సంఘాన్ని ఏమి కోరుతున్నాడు? సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రియులు అన్నట్లుగా ఉండాలి. వారిని ప్రియులు అని పిలుస్తున్నాడు. ఎందుకు? వారు ప్రియులకు తగినట్లుగా జీవించాలనేది ఆయన ఉద్దేశం. అవునా? ప్రియులకు తగినట్లుగా జీవించగలిగి ఉండాలి. ప్రియులు అన్నప్పుడు వారిలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ప్రియులు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమకు ప్రతిస్పందించేవారిగా ఉండాలి. దేవుణ్ణి, పరిశుద్ధుల్ని మనం ప్రేమించగలిగి ఉండాలి. అదే సమయంలో దేవుని చేత, పరిశుద్ధుల చేత మనం ప్రేమించబడుతూ ఉండాలి. మనం ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమించబడుతూ ఉండాలి. ప్రేమలో నిలిచి ఉండాలి, ప్రేమలో నడవాలి, ప్రేమలో పరిగెత్తాలి, ప్రేమలో కొనసాగాలి. అదొక ప్రేమ విప్లవం, అదొక ప్రేమ ప్రవాహం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో అప్పుడు మనం ప్రియులవుతాం. ప్రియులైనప్పుడు ఏమవుతుంది? ఒకరినొకరు చక్కగా ప్రేమించుకోగలుగుతాము. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, నేను మీకు క్రొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను. ఏమిటి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. ఓకే, పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఉంది కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అయితే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఆ ఆజ్ఞలో కొంచెం మార్పులు చేస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. పాత నిబంధనలో చెప్పిన ఆజ్ఞ కొంచెం మార్పు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో చూడండి, అలాగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు నన్ను ప్రేమించండి. ఎస్, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలిగి ఉండాలి. ప్రేమలో మీరు ప్రతిస్పందించగలిగి ఉండాలి. ప్రేమలో మీరు పవిత్రతని కాపాడుకోగలిగి ఉండాలి. ప్రేమ శాశ్వత కాలం కొనసాగేటట్లుగా ఉండాలి. అవును, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దైవికమైన ప్రేమకు సంబంధించినటువంటి 15 లక్షణాలు మనకు కనిపిస్తాయి. అవును, మనము ప్రియులు అయినప్పుడు, దేవుని ప్రేమ మనలో నివసిస్తున్నప్పుడు ఆ ప్రేమకు సంబంధించినటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. కనుక ప్రియ ప్రేక్షకులారా, యూదా చెప్పినట్లుగా ఆనాడు సార్వత్రిక సంఘాన్ని ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా ప్రియులారా అని పిలుస్తున్నాడు. అందువల్ల ప్రియులు అనేటువంటి ఆ పదానికి తగినట్లుగా మనం జీవిస్తూ ఆ సంపూర్ణమైనటువంటి లక్షణాలు మనం కలిగి ఉండి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అని, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. మేము ప్రియులకు తగినట్లుగా జీవించుటకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్న వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.